క్లియర్గా అర్థమైంది. ఇక రెండోది యేసు దేవత్వ విషయంలో బోధ. యెహోవా సాక్షులని కొంతమంది ఉన్నారు. వారితో పాటు ఇటీవల కొన్ని దుర్బోధ శాఖలు కూడా వచ్చినాయి. వాళ్ళు యేసు దేవుడు కాదు అని బోధిస్తారు. బాహాటంగా యేసు నిజమైన దేవుడు అని ప్రకటించరు వాళ్ళు. ఈరోజు అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ప్రజల చేత బాగా గుర్తించబడి ప్రశంసలు మన్నలు పొంది వేదికల మీద ప్రసంగాలు దంచుతున్నారు. ఈ సరుకు నిజంగా ఎలా బిల్డప్ ఇస్తారంటే, నిజంగా వీళ్ళకి దేవుని కొరకున్న ఆసక్తి ఇంకెవుడికి లేదన్నట్టు ఉంటుంది వీళ్ళ బిల్డప్. అసలు నిజంగా వీళ్ళు దేవుని కొరకు ఎంత రోషం కలిగి, ఎంత వారం కలిగి, నిజంగా ఒరిజినల్ సరుకు కూడా ఉండదు ఇంత బిల్డప్. నకిలీ కాగితం పెటపెటలాడినట్టు ఈ సరుకు మామూలు హడావుడి చేయదు. కానీ ఈ సరుకు అంతర్గతంగా నమ్మేదేంటో తెలుసా? యేసు దేవుడు కాదని. యేసు దేవుడు కాదు అని బోధించే బోధ సాతాను తీసుకొచ్చిన అబద్ధ బోధ. యేసు సిలువలో ప్రాణం పెట్టక మునుపు, భూమి మీదికి రాక మునుపు ఆయన దేవునితో సమానముగా ఉన్నవాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఫిలిప్పీ పత్రిక 2:5-6 వచనాలు కిందికి చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉన్నట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. చాలు. దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా. ఏమంటే దేవునితో సమానుడిగా ఎవరిని చేద్దాం మనం? దూతలను చేద్దామా? కెరూబులు చేద్దామా? శరాపులను చేద్దామా? దేవునితో సమానం ఎవరండి? ఎవ్వరు లేరు. ఆయనే సాటి. మరి క్రీస్తు యేసు దేవునితో సమానము అనే మాట వాడాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? దేవుడై ఉన్నాడు యేసు, దేవునిలో ఒక భాగమై ఉన్నాడు యేసు. కళ్ళున్నోడికి అవి కనపడతాయి, కళ్ళు లేనోడికి ఏం కనపడతాయి? యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట చూడండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుడై ఉన్న వాక్యము శరీరధారి అయి వచ్చాడట. శరీరధారి అయి రాక మునుపు ఆయన దేవుడై ఉన్న వాక్యమట. సో వాక్యమై ఉన్న దేవుడు, దేవునితో సమానముగా ఉన్న దేవుడు. 18వ వచనం, అద్వితీయ కుమారుడు అన్న దగ్గర పుట్టినోట్లో అద్వితీయ దేవుడే అని ఉంటుంది చూడండి. ఎవడునో ఎప్పుడైనానో దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే అన్న కాడ పుట్టినోట్లో అద్వితీయ కుమారుడు అన్న దగ్గర సంఖ్య వేసి పుట్టినోట్లో అద్వితీయ దేవుడే అని ఉంటుంది. ఉందా? అద్వితీయ దేవుడే. అది ఈ వరుసగా చెప్పుకుంటా పోతే యేసు దేవునితో సమానమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, అద్వితీయ దేవుడు, తీతు పత్రిక 2:13 ప్రకారం మహాదేవుడు, తీతు పత్రిక 2:13 ప్రకారం మహాదేవుడు అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు. చాలు, మహాదేవుడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ప్రకారం నిజమైన దేవుడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ప్రకారం నిజమైన దేవుడు. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడు. అయిపోయిందా? రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడైతే చూడు, డైరెక్ట్గా మాట్లాడతాడు. రోమా పత్రిక 9వ అధ్యాయం, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. 9:5 చదువుతున్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవునికి మహిమ. ఈ వచనాలన్నీ ఏం చేద్దాం? ఇవన్నీ లేఖనాలు కావా? ఇవన్నీ యేసు దేవుడు అని చెప్తున్నాయా? ఏమని చెప్తున్నాయి? సో యేసు భూమి మీదికి రాక మునుపు సంపూర్ణ దేవుడు.
కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దేవత్వపు మహిమను అక్కడే వదిలిపెట్టి తన్ను తానే రిక్తునిగా చేసుకొని సంపూర్ణ మానవునిగానే భూమి మీదకి వచ్చాడు. స్తోత్రం. ఎట్లా వచ్చాడు భూమి మీదకి వచ్చినప్పుడు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తుడు అంటే అన్ని కోల్పోయినవాడు, పోగొట్టుకున్నవాడు. దేనికోసం? సృష్టికర్త తాను గనక, సృష్టి పాపంలో పడింది గనక సృష్టిని విమోచించాలంటే సృష్టి రక్తమాంసాల్లో పాలివారైనట్టు తాను కూడా రక్తమాంసాల్లో పాలివాడు కావడానికి ఇష్టపడ్డాడు. సృష్టిని విమోచించడానికి దేవుడై ఉన్న ఆయన మనుష్యుడుగా మారాడు. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే. బా కాలమే లేనివాడు కాలము చేరే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. ఆటలు ఆడే. వీచే గాలి స్వాగతమని వెలిగే తారా సందడి చేసే. వీచే గాలి స్వాగతమని వెలిగే తారా సందడి చేసే. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవత్వాన్ని అక్కడ వదిలిపెట్టేసి ఆ దేవత్వపు అధికారాన్ని, ఆ మహిమను అంతా వదిలిపెట్టి సామాన్య మానవుడిగా, సంపూర్ణ నరుడుగా భూమి మీదకి వచ్చాడు. సంపూర్ణ మానవుడిగా అయితే భూమి మీదకి వచ్చాడు, కానీ ఆ దేవత్వ స్వభావం, ఆ దేవ స్వభావం ఎక్కడికి పోయింది? మహిమ, ఆధిక్యత, ఔన్నత్యం అన్నీ వదిలిపెట్టినా ఆ వ్యక్తిత్వ సౌందర్యం మారలా. ఆయన వ్యక్తిత్వం అది మారదు. జాతి లక్షణం అంటారే, మరి ఆయన దేవజాతి నరుడై భూమి మీదకి వచ్చాడే తప్ప మరి ఆ లక్షణాలు పోలా. ఆ దేవుని సంపూర్ణత. భూమి మీదకి వచ్చి సంపూర్ణ మానవుడుగా భూమి మీద జీవించి మనందరి కోసం కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తమును చిందించి, పవిత్ర రక్తమును చిందించి, నిర్దోషమైన నిష్కళంకమైన రక్తమును చిందించి, ఏమండి మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై మూడవ నాడు తిరిగి లేచి మళ్ళా ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. దేవుని కుడి పక్కన కూర్చున్నాడంట. ఇంకెవరికి లేదు అంత సీను. ఒకప్పుడేమో దేవుని కుడి పార్శ్వమున దేవుడై కూర్చున్నాడు, దేవునిలో ఒక భాగమై దేవుల్లో ఉన్నాడు. ఇప్పుడేమో దేవనరుడుగా అటు దేవుడు ఇటు నరుడు రెండు అనుభవాలు పొందినవాడిగా ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి సంధించగలడు, మనల్ని కూడా సంధించగలడు. అందుకే తీర్పు తీర్చడానికి తండ్రి ఎవరిని నియమించాడు అనుకున్నావు? యేసునే. ఇప్పుడు తండ్రి తీర్పు కూర్చున్నాడు అనుకో, నీకేం తెలుసాయా మాలాగా పుడితే నీకు అర్థమైద్ది. నీకేం తెలుసాయా మాలాగా నువ్వు కూడా భూమి మీద పుట్టి మేము అనుభవిస్తే నీకు అర్థమైద్ది. నువ్వేం పైన కూర్చొని తెగ తీర్పులు తీరుతున్నావే అంటాం మనం. అందుకని ఇప్పుడు తీర్పు తీర్చేది ఎవరో తెలుసా? తండ్రి కాదు, క్రీస్తు యేసే తనగలవా? నీకేం తెలుసు ప్రభా, నువ్వు భూమి మీద పుడితే నీకు అర్థమైద్ది అంటే పొళ్ళు రాలితే నేను వచ్చాను, 33.5 సంవత్సరాలు పైచిలకు జీవించాను, అన్ని విషయములలో శోధించబడిన నువ్వు పాపము లేనివాడిగా ఉన్నాను, నా దగ్గర నాటకాలు ఆడదు, మ్యాటర్ చెప్పంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య దగ్గర మన పప్పులు ఉడకో.
అర్థమైందా? ఇక మర్యాదగా సచ్చినట్టు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఎప్పటికప్పుడు శుద్ధీకరణ పొంది జాగ్రత్తగా ఆయన రాక వరకు బతికి ఆయన దగ్గరికి చేరటమే. ఎప్పటికప్పుడు ఏ చిన్న దోషమైనా, ఏ చిన్న పొరపాటు, నోరు జారినా, కాలు జారినా, కను జారినా, చేయి జారినా, ఏ జారినా వెంటనే దేవుని ముందు పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని దేవునితో సమాధానపడి రాజీ పడి ఎప్పటికప్పుడు ఇదిగో ఈ వస్త్రం వల్లే తెల్లని తెలుపు చేసుకున్నట్లు మనస్సాక్షిని, మన వ్యక్తిత్వాన్ని, మన బ్రతుకుని కూడా తెల్లగా ఉంచుకోవటానికి జాగ్రత్త పడాలి. చేసిన పాపాలు చేసుకుంటా అట్టబడితే అట్ట బతుకుతా, ఏం కాదులే, అది ఆ కారణాన్ని బట్టిలే, ఇది ఈ కారణాన్ని బట్టిలే అని దిక్కుమాల లాజిక్లు చెప్పుకొని పాపాలు ఒప్పుకోకుండా ఏముందిలే అనుకుంటా తిరిగితే రేపు మొహం పగిలిద్ది అక్కడ. అందుకే అందరికి ముందే చెప్తున్నాను, ఎప్పటికప్పుడు చిన్నదైనా పెద్దదైనా ఏ దోషమైనా ఏ లోపమైనా మన నుండి జరిగినప్పుడు వెనువెంటనే ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొంది జాగ్రత్త పడటం అనేది ఉత్తమం, మంచిది.